స్టోరీ అనేది ఎక్కడ ఉందా అని ఎత్తుకోవాల్సి వచ్చింది. సినిమా కొంచెం దెబ్బేసాడు. మార్క్ ఏదైతే ఉందో త్రివిక్రమ్ కంప్లీట్లీ ఫెయిల్డ్ అక్కడ. అనుమానం రాత్రి చూసాం దీని అమ్మ అదే సినిమా అంటే సినిమా కొంచెం దెబ్బేసాడు. స్టోరీ ప్రకారంగా మనకి ఆ కుర్చీ మడత పెట్టానో చూసా, చాలా మంది ఏమంటారంటే కుర్చీ మడత పెట్టి అనిపిస్తున్నారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మహేష్ బాబు గారి కెరీర్ కి సంబంధించిన సినిమా కాదు ఇది. చాలా మంది చాలా డిసప్పాయింట్ చేశాడు మన త్రివిక్రమ్. ఒక 2-3 సినిమాలు మిక్స్ చేసాడని చెప్పన్నాడు. కానీ ఒక రకంగా స్టోరీ పక్కన పెడితే నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక రకంగా 1 man షో చేసాడు. కామెడీ టైం బాగుంది. ఆ కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే డ్యాన్స్ అయితే ఎరగబెట్టాడు, చాలా బాగుంది. లేదు అసలు అతడు సినిమా ఎంత బాగుంటుంది. అతడు సినిమా ఎన్నిసార్లు చూసినా ఇప్పుడు కూడా ఆ సినిమా 2009 2006లోనో 2009లోనో వచ్చింది. ఇప్పుడు కూడా ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తర్వాత మధ్యలో కలేజా వచ్చింది, తబ్బెట్టాడు. ఇది కూడా నా ఇంచుమించు అలా కనపడుతుంది సినిమా అన్న. సినిమా అయితే 2-3 స్టోరీలు మిక్స్ అయిపోయిందన్న. డాన్స్ బాగున్నాయి అన్న, ఫైట్ సరే తీశారు. త్రివిక్రమ్ డైలాగ్స్ బాగున్నాయి. మహేష్ బాబు 1 man షో అన్న. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ లో చిన్న ఎమోషన్ ఉంటుంది. ద వే హీ ప్లేడ్ దట్ ఎమోషన్, దట్స్ ఓన్లీ కెమెరా విల్ జూమ్ టు ఓన్లీ మహేష్ సైడ్. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ రమకృష్ణ గారు ఉంటారు కానీ కనిపిస్తారు అనమాట. ఓన్లీ మనం అంతా మహేష్ బాబుని చూస్తాం. కేక డాన్స్ అయితే మహేష్ బాబు కేక. సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. గుంటూరు గారు అసలు మామూలుగా లేదండి. ఫుల్ ఈ పండక్కి ఫుల్ ఘాటు పెట్టేశాడు. మామూలు హిట్ కాదు అసలు. అబ్బా వేరే లెవెల్ అసలు. చాలా అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ డ్యాన్స్ ఏంది, ఆ ఓపిక ఏంది బాబు. డైలాగ్ మాత్రం విపరీతం. తల్లి సెంటిమెంట్ అనుకున్నాం, చివరిలో ఉంటది. చివరి దాకా అసలు మాటను కూడా మాట్లాడదు. ఊర మాస అది నాటు గుంటూరు నాటు ఏంటో చూపించేశాడు దీంట్లో. మామూలుగా లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. జై బాబు జై మహేష్ బాబు అంతే. గుంటూరు కారం అంటే బాబు అంటే గుంటూరు కారం. ఎవడంది వేరే లెవెల్ ఉంది సినిమా. మామూలుగా లేదు. ఈడ్స్ అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఒక్కొక్క సీన్కి అయితే ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే పిచ్చి పోతుంది. మామూలుగా లేదు. అర్థమవుతుందా? మహేష్ బాబు ఒకసారి బీడీ కాలుస్తాం అనుకున్నాం. సినిమా ఎండింగ్ దాకా కూడా బీడీ చేస్తూనే ఉంటూనే ఉంటుంది. మామూలుగా కాదు అసలు. విలన్ని మరి కామెడీగా పొడుస్తాడు. విలన్ బజ్జీలు వేసుకుంటాడు, మిరపకాయల బజ్జీలు. మెయిన్ విలను నెక్స్ట్ లెవెల్ అన్న. ఇంకా మాటలు లేవు. ఎందుకంటే చెప్తున్నాం కదా, ఈ సంక్రాంతికి బోని కొట్టేషన్ మహేష్ బాబు మాత్రం అనేది. కొత్తగా ఏ సినిమా స్టోరీ వస్తుంది చెప్పండి. అన్ని ఏ సినిమా తీసుకున్నా ఎక్కడో చోట మిక్స్ అయ్యి ఉంటుంది. అలా కాకుండా ప్రెజెన్స్ ఎలా ఉన్నది ఇంపార్టెంట్. స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉన్నది, ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉన్నది అలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి ఏంటంటే లైక్ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక మాస్ హీరో రమణగాడు అంటే ఎలా ఉండాలో అలా ఉండేలా చూపించిండు అన్న సినిమాలో. మహేష్ బాబుని మాత్రం చాలా కొత్తగా చూపించిండు. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో మహేష్ బాబుని ఎంత కొత్తగా చూపిస్తాడో ఈ సినిమాలో అదే విధంగా ట్రై చేసిండు. ఇట్ వర్క్స్. ఎస్పెషల్లీ మహేష్ బాబు లుక్స్ మాత్రం, ఎస్పెషల్లీ ఆయన మేనరిజమ్స్లో ఒక సీన్స్ ఉంటాయి కదా కొన్ని, బా ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు కానీ ఫ్యాన్స్ కుర్చీలతో కూర్చోరన్న. ఓవరాల్గా మ్యూజిక్ వాయిస్గా చూసుకున్నా సరే మంచి మ్యూజిక్. అంటే ఒక ఏదైతే కుర్చీ మడత పెట్టే సాంగ్ ఏదైతే ఎప్పుడు వస్తుందో సినిమా గ్రాఫ్ కూడా అలాగే లేస్తుంది. కాకపోతే ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం సెంటిమెంట్ అనేది ఓవర్ డోస్ అయింది. సో సినిమా ఏంటంటే నిజంగా చెప్తున్నా, ఏదైతే భయపడ్డారో, ఏదైతే ఇంకో అధ్యక్ష అవుతుంది అనుకున్నారో అలా కాలేదంటే అలాగని చెప్పి హిట్ ఇవ్వలేదు. సో ఏదైతే ఫ్యాన్స్ని మోసం చేశాడు, ఏదైతే రాజమౌళి సినిమా చేస్తున్నాడు దాని ముందు మంచి బ్లాక్ బస్టర్ కొడదాం అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఏదైతే ఆదరించుకున్నారో, ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది త్రివిక్రమ్ శ్రీనివాస్ నిజంగా మోసం చేశాడు ఫ్యాన్స్ని. తమను కూడా మోసం చేశాడు. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చిన సినిమా అంతా ఒక రొటీన్ బ్యాక్గ్రౌండ్ లోపలనే పోయింది. ఎక్కడో విన్నట్టు ఏదో చేసినట్టు అనిపించింది. సాంగ్స్లో ఒక కుర్చీ పడత పెట్టే సాంగ్ తప్ప ఇంపాక్ట్ సినిమాలో ఏమీ లేదు ఆ సాంగ్స్ పరంగా చెప్పాలంటే. కానీ బాబు మాత్రం చాలా కష్టపడ్డాడు. ఇంతవరకు చేయని యాక్టింగ్, డైలాగు, డ్యాన్స్లు అయితే తిరగదీశాడు. ప్రతి పాటలు డ్యాన్స్ చేశాడు. బట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదైతే మాటల పవర్ ఉందో, ఏదైతే స్క్రీన్ ప్లే పవర్ ఉంటుందో అది ఈ సినిమాలో కనిపించలేదు. మా శ్రీనివాస్ అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ అంటే నమ్మేలా లేదు సినిమా. అది మెయిన్ ఎవరన్నా త్రివిక్రమ్ కొట్టాలి. నిజంగా చెప్తున్నా, హనుమాన్ మూవీ రాత్రి చూసాం. దీని అమ్మ అదే సినిమా అంటే ఎలా తీసిన మైండ్ బ్లోయింగ్ అన్న బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ మూవీ. నేను అదే ఎక్స్పెక్ట్ చేసిన. బాబు గారి సినిమా చూడడానికి వచ్చాను. పాప ఆయన కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో గట్టి కొడుతూ ఉన్నారు. ఆయన ఎమోషన్ అయింది. బట్ టోటల్గా మిస్టేక్ ఎవరిదంటే తమన్ గారిది అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ది. ఏదో హైప్ వాడుకుని బాబు ఉన్నాడు, బాబుతో ఏదో తీసేద్దాం అన్నట్టుగా తీసారు తప్ప ఒక హిట్ ఇద్దాం, ఒక బాధ్యతగా తీద్దాం అన్న సినిమా అయితే తీయలేదన్న.
ఒక మాటలు మార్క్ అయితే కనిపించలేదు. ఒక కథ స్క్రీన్ ప్లే అయితే అంతా రొటీన్. సో రమ్యకృష్ణ గారు జగపతి గారిని అయితే సరిగ్గా వాడుకోలేదు. ఎటు వచ్చి సినిమా అంతా ప్రకాష్ రాజు, మన రమ్యకృష్ణ, మన మహేష్ బాబు తప్ప సినిమాలో ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్స్ ఏమీ లేదు. స్టిల్గా డ్యాన్స్ అండ్ గ్లామర్ ఓకే, కుర్చీ మడత పెట్టే సాంగ్లో కానీ ఒక బుల్లెట్ సాంగ్ అని ఒక రిఫరెన్స్ అని 2 minutes డ్యాన్స్ ఉంటుంది. అందులో బాబు ఎరగ తీసేసాడు. డ్యాన్స్లో అయితే ఎక్కడ మైనస్ లేదు. సో బాబు అయితే 200% ఎఫర్ట్ ఇచ్చాడు. బట్ త్రివిక్రమ్ శ్రీనివాసన్ మాత్రం ఫ్యాన్స్ కనబడితే కుర్చీ మడత పెడితే చాలా క్లాస్గా మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. ఆ మహేష్ బాబు నుంచి ఫుల్ మాస్ మహేష్ బాబు కన్వర్ట్ అయ్యాడు. అది ఒక్కటి పాజిటివ్. స్టోరీ వైజ్గా వస్తే సేమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అయినా త్రివిక్రమ్ చేసే హ్యాండిలింగ్ చాలా బాగుంటుంది. అంటే ఒక రొటీన్ స్టోరీ అయినా త్రివిక్రమ్ డైలాగ్స్ తోటి మధ్యలో వచ్చే డీసెంట్ కామెడీ తోటి చాలా బాగా రాసుకుంటారు. బట్ ఆ మార్క్ ఏదైతే ఉందో త్రివిక్రమ్ది కంప్లీట్లీ ఫెయిల్డ్ అక్కడ. అండ్ ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే త్రివిక్రమ్ సినిమాలో ప్రతిసారి 2 హీరోయిన్లు ఉంటారు. ఇద్దరికి ఎంతో కొంత న్యాయం ఉంటుంది. ఈ సినిమాలో సీరియల్ మీద ఓవర్ కాన్సన్ట్రేషన్ జరిగింది. అండ్ ఇంకా మీనాక్షి చౌదరి తను ఈ సినిమాలో ఉన్నట్టు మీనాక్షికే తెలుసో లేదో నాకు డౌట్, అంతలా చూపించారు. అండ్ ఇంకా చెప్పాలంటే మహేష్ బాబు ఫ్యాన్స్కి ఏంటంటే కొన్ని సీన్స్కి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పెట్టలేదన్నా, అస్సలు పెట్టలా. నాకు స్టోరీ విన్న తర్వాత ఈ గుంటూరు కారం కంటే అమ్మ ఇంటికి దారేది ఆర్ అదర్వైజ్ కొడుకు దిద్దిన కాపురం ఇటువంటి టైటిల్స్ బ్రెయిన్లోకి వచ్చాయి. అంటే కొద్దిగా ఆ టైప్ ఆఫ్ మోడలేషన్ స్టోరీ. అండ్ స్టోరీ అంటే అంత తీసిపడచలే స్టోరీ. బట్ త్రివిక్రమ్ మార్క్ అనేది అంటే ఫ్రాంక్గా చెప్పండి, రైట్ అండ్ డైరెక్ట్ బై త్రివిక్రమ్ అని పేరు రాకుండా వేరే ఎవరిదైనా పేరే ఇచ్చి ఉంటే మాత్రం కొద్దిగా హోప్స్ వచ్చాయి. వీక్ ఉండే యాక్టింగ్ చాలా బాగా చేశాడు, కానీ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ మోసం చేస్తాడు అందరినీ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరినీ. మహేష్ బాబు పెట్టాడన్న ఎఫర్ట్స్, కానీ ఓవరాల్గా అయితే బాగాలేదు మూవీ. సో డిసప్పాయింటెడ్ ఫర్ గుంటూరు కారం. డిసప్పాయింటెడ్ టైం. ఓన్లీ మహేష్ బాబు షో, ఓన్లీ వన్ మ్యాన్ షో. త్రివిక్రమ్ గారు తీయాల్సిన సినిమా కాదండి ఇది. త్రివిక్రమ్ గారి ప్రీవియస్ రైటింగ్ చూసుకుని ఇప్పటికి చూసుకుంటే పడిపోయింది అనిపించింది. ప్రీవియస్ వే కలిపి మళ్ళీ తీసాడని అంటున్నారు కదా, మరి ప్రీవియస్ వే కలిసి తీసారంటే ఏమో అసలు వాళ్ళు తీయాల్సిన సినిమానే కాదు ఇది. అతడు కలేజా లాంటి కాంబినేషన్స్ తర్వాత గుంటూరు కారం రావడం అనేది ఐ డోంట్ నో. మై ఒపీనియన్ ఇట్స్ డీసెంట్ ఫిలిం బట్ నాట్ వర్త్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఆల్ ది ఫ్యాన్స్. మీరు మహేష్ బాబు ఫ్యానా? అనుకోవచ్చు అలానే. స్టోరీ అనేది ఎక్కడ ఉందా అని ఎత్తుక్కోవాల్సి వచ్చింది. కాకపోతే త్రివిక్రమ్ ఏది కనబడలేదు అక్కడ. కనిపించలేదు. మహేష్ బాబు ఉన్నాడు, బాగున్నాడు. మా బాబు పెద్ద ఫ్యాన్ మహేష్ బాబుకి. ఆ ఫ్యాన్ కోసం 4ంటికి 3:30 కల్లా ఇక్కడికి వచ్చి ఉన్నాం. త్రివిక్రమ్ అనేది మోసం అనకూడదమ్మా. వాళ్ళ ప్రయత్నం ఏదో చేశారు కానీ అదేదో పని చేయలేదు అన్నమాట. చాలా పెద్ద హీరో మహేష్ బాబు అమ్మా, అందరూ మహేష్ బాబు కోసమే కదా. మహేష్ బాబు తప్ప మూవీలో ఎవరు లేరంట, అది నిజమేనమ్మా, అంతే. శ్రీలా అనే ఓకే, నాకు హీరోయిన్స్ గురించి తెలియదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇది మూవీ నచ్చుతుంది నచ్చదా? కొంచెం సెంటిమెంట్ ఉంది, చూడొచ్చు. ఏదో మదర్ సెంటిమెంట్ తోటి చూడొచ్చు. స్టోరీ కంప్లీట్గా మదర్ సెంటిమెంట్ అండి. అంటే బయటికి చెప్పకూడదు, యూ నీడ్ టు ఎంజాయ్ అండి. ఇప్పుడు నేను చెప్పేస్తే మీరు ఎంజాయ్ చేయరు మూవీ. లేదు, రొటీన్ మూవీ ఏం కాదు, మదర్ సెంటిమెంట్. నేనైతే రొటీన్ అంటే ఎర్లియర్ ఏ మూవీలో ఇట్లాగా నేనైతే నాకు అనిపించలేదు. ఫైట్స్ ఆర్ ఓకే బట్ డాన్స్ వాజ్ అల్టిమేట్. మహేష్ బాబు గారిని ఈ కైండ్ ఆఫ్ డాన్స్ లో నేను ఎప్పుడు చూడలేదు. శ్రీలీల గారు వాజ్ ఆల్వేస్ అల్టిమేట్. డెఫినెట్ గా మ్యాచ్ అయితే చేశారు చాలా. అంటే మహేష్ బాబు గారి డాన్స్ ఇట్లాగా మీరు ముందు మూవీస్ ఎప్పుడు చూసి ఉంటారు. దిస్ వాజ్ గుడ్. గుంటూరు కారం మూవీ అయితే ఇచ్చి పడేసాను భయ. యాక్టింగ్ కానీ డాన్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ థియేటర్లో వేరే లెవెల్ భయ. ఇంకోటి ప్రిన్స్ మహేష్ బాబు మూవీలో స్మైల్ ఉంటుంది భయ, ఆయన నవ్వుకు వేరే లెవెల్ భయ. మగవాడిని నాకెట్టింది, ఇంకా అమ్మాయిలు అయితే చచ్చిపడే మామూలుగా ఉంటుంది భయ, ఉర్రుతులిగిపోతుంటారు. ఇంకోటి భూమి మీద అందంగా ఉంటుంది పువ్వు, కానీ మూవీలో ఉంటుంది మహేష్ గారు నవ్వు భయ వేరే లెవెల్ భయ. ఇచ్చి పడేసిన సినిమా అయితే అస్సాం అన్న చాలా 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 బాగుందన్న. గుంటూరు కారం మటుకు ఏ స్టార్ మూవీ అయినా కలెక్షన్ పరంగా కానీ మహేష్ బాబు గారికి కలెక్షన్ ఏ సినిమా కొట్టలేని విధంగా ఈ మూవీ ఉందన్న. ఈ మూవీతో మహేష్ బాబు గారు కొత్త రికార్డు సృష్టిస్తారని నేను అనుకుంటున్నా. సినిమా అయితే అస్సాం అన్న చాలా చాలా బాగుందన్న. నేను బాలకృష్ణ ఫ్యాన్ యాక్చువల్గా, కానీ మహేష్ బాబు మాత్రం ఈ సినిమాలో చాలా కొత్తగా ఉన్నాడు, చాలా బాగా చేశాడు. మూవీ అయితే సూపర్ హిట్. అంటే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి.
కానీ మూవీ మాత్రం బాగుంది. సినిమా సూపర్ హిట్ అవుతుంది కంపల్సరీ. బాగుందండి మూవీ, చాలా బాగుంది. మాస్ యాక్షన్ మంచిగా తీసినట్టు అనిపించింది. డ్యాన్స్ కూడా బాగున్నాయి. మహేష్ బాబు శ్రీలీల కాంబినేషన్ చాలా మంచిగా అనిపించింది. కాకపోతే కారం కొంచెం తక్కువ అనిపించింది ఓవరాల్గా. ఏమో కొంచెము రొటీన్లో వెళ్ళిపోయాడు త్రివిక్రమ్. వీఆర్ ఎక్స్పెక్టెడ్ త్రివిక్రమ్ మోర్, బట్ వీఆర్ నాట్ రీచ్డ్ దట్ లెవెల్. ఐ థింక్ డైలాగ్స్ కొన్ని చాలా బాగా పేలినాయి, కానీ ఓవరాల్గా అయితే కొంచెం త్రివిక్రమ్ డైలాగ్స్తో గతంలో పోలిస్తే బాగుంది. త్రివిక్రమ్ మార్గం పూర్తి స్థాయిలో కనపడలేదండి, పూర్తి స్థాయిలో కనపడలేదు. కానీ ఓవరాల్గా సినిమా చూడొచ్చు వన్ టైం. ఈ విధంగా ఎమోషనల్ సృష్టించాడని కళ్ళ ఊహించలేదన్నా. ఆ విధంగా ఎమోషన్ మామూలు ఎమోషన్ కాదు. అమ్మ గురించి ప్రపంచానికి చాటి చెప్పాడు త్రివిక్రమ్. ఈ అసలు మహేష్ బాబు కామెడీ టైమింగ్ అయితే మైండ్ బ్లోయింగ్, సూపర్, ఫెంటాస్టిక్, అన్బిలీవబుల్. మనకు తెలియని కొత్త మహేష్ బాబు మాస్ యాంగిల్ని చూపించాడు. బాబులకే బాబు, సంక్రాంతి బాబు, రుబాబు, ఈ విధమైన మహేష్ బాబు స్లాంగ్ని అసలు ఫ్యాన్స్ మేమే ఊహించలేదు. జనరల్ ఆడియన్స్ ఏ విధంగా ఊహించారు అసలు కల్లో కూడా ఊహించలేము. అసలు ఆ కామెడీ టైమింగ్ అయింది. కొట్టాడు పండుగాడు, అప్పుడు కొడితే బాక్స్ ఆఫీస్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇప్పుడు రమణ గారు కొడుతుంటే అసలు మడతేసి తిరగేసి కొట్టాడు. ఈ అరుపులకి బాక్స్ ఆఫీస్ ఎడిపెక్కి సలార్తో బాక్స్ ఆఫీస్ రక్తంతో ఎడిపెక్కించాడు. అదేంటన్నా గుంటూరు కారంతో బాక్స్ ఆఫీస్ ఎడికించడం ఎప్పుడైనా చూసారన్న? నేను చూశానన్న. అసలు కారం తింటున్నా, అవి కారణం అనిపించాడు. ఆ విధంగా కేటగిరీ నింపేశాడన్న మహేష్ బాబు. అసలు సూపర్ అన్న, మామూలు కాదు. ఫస్ట్ హాఫ్లో అయితే అన్న స్వామి కామెడీ టైమింగ్ ఏంటి, ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చే డైలాగ్ స్లాంగ్ ఏంటి, కామెడీ ఏంటి, సూపర్ ఎమోషనల్ అన్న. ఇలాంటి సినిమాని పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.